మంది సినిమాల ప్రభావం వల్లనే పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు అని అంటే రీసెంట్గా ఇలానే జర్నలిస్టులు సినిమా అంటే కోర్టు మూవీ కావచ్చు ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి సినిమాలు ఇలాంటి ఎంగేజ్లో ప్రేమలు మీరు చూపించడం వల్ల జనాలు పాడైపోతున్నారంటే మేము మంచి కూడా చూపిస్తున్నాం కదా దానివల్ల జనాలు ఎందుకు అంటే మీరు ఎందుకు ఆ విషయంలో కూడా మీరు ఆలోచించట్లేదు మేము మంచి చూపిస్తున్నాము చెడు చూపిస్తున్నాము జనాలు తీసుకునే దాంట్లో ఉంటుంది మా తప్పేముంది అని చెప్పి సినిమా వాళ్ళు కూడా రిటర్న్ క్రాస్ క్వశ్చనింగ్ వేయడం కూడా మనం చూసామన్నమాట దీని గురించి ఏం చెప్తారు సినిమాలు తీయడం తప్పు కాదమ్మా కానీ నాకు తెలిసినటువంటి నేను యంగేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అప్పటి రోజుల్లో కూడా 14 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లల్ని పెట్టి సినిమాలు తీసేవాళ్ళు మీరు సీతాకోకచిలుక చూడండి అంటే ఆ ఏజ్లో ప్రేమలో పడచ్చు ఇప్పుడు చూడండి కొన్ని సినిమాల్లో తూనీగానే ఉంది ఆ పిల్ల ఎంట పడుతుంటుంది వాడు వెనక అది ఎంత పిల్లలు ఆ పిల్లలు అలాంటి సన్నివేశాలని ఎందుకు బ్యాన్ చేయకూడదు సినిమా ప్రభావం ఉంటుందా అంటే కొంతవరకు ఉంటుంది ఇప్పుడు కోర్టు మూవీలో పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని పెట్టి సినిమా తీస్తారు వాళ్ళకి సినిమా ఆడాలి డబ్బులు మంచిగా రావాలి తప్పేం కాదు ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్ మాట వరుసగా అంటాను నేను ప్రొడ్యూసర్ అనుకోండి ఆబ్వియస్లీ ఏ లెవెల్లో పిల్లల్ని పెట్టి సినిమా తీస్తే అనేది నేను స్కెచ్ చేసుకుంటా నేను కూడా అదే పని చేసే అవకాశం ఉంది కానీ చేసేటప్పుడు ఆ ముగింపు అనేది హెల్దీగా ఉండాలి ఇలాంటివి చేయకూడదు ఏజ్లో అనేటువంటి ఒక మెసేజ్ అన్నా పాస్ ఆన్ చేయాలి లేదా కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా సెన్సార్ బోర్డు వాళ్ళు కంట్రోల్ చేయాలి అసలు అలాంటి కంట్రోల్ నాకు ఎక్కడ కనిపించట్లేదమ్మా ఏ సీన్ అయితే మనం ఉండకూడదు అనుకుంటామో కరెక్ట్గా ఆ సీన్లు చక్కగా పెట్టేస్తారనమాట అంటే కోర్టు మూవీ గురించి నేను మాట్లాడలేదు జనరల్గా చెప్తున్నాను సీతాకోకచిలుక తీసుకోండి మీరు అప్పట్లోనే ఈ చిన్న పిల్లల్ని పెట్టి సినిమా తీశారు చిత్రం సినిమా మీరు చూసుకోండి జయం సినిమా ఇవన్నీ చిన్న చిన్న పిల్లల్ని పెట్టి తీశారు అంటే ఏంటి చూసే వాళ్ళ మనసులో ఏమొస్తుంది ఓహో ఆ ఏజ్లో ప్రేమలో పడ్డం కామను అనేటువంటిది వాళ్ళ మైండ్ మీద పడుతుంది మంచి మూవీస్ తీయండి బాహుబలి లాంటి సినిమాలు ఎన్ని లేవు బాహుబలి ఫిదా మంచి మూవీలే కదా అలాంటివన్నీ కొంచెం హిట్ అయ్యి కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ టెక్నాలజీని చూపించడం దాన్ని హెల్దీగా చూపించడం అనేది మంచి మంచి మూవీస్ ఉన్నాయి కానీ అలాంటి మూవీస్ తక్కువ బడ్జెట్ కోసం అనేది చిన్న చిన్న పిల్లలు పెట్టి సినిమాలు తీసి ఆ ఆలోచన ఇప్పుడు ఈ పిల్ల కూడా ఆ శ్రీదేవి ఉంది కదా ఆ సినిమాలో ఊహించుకుంటుంది నేను వాడు మేమిద్దరం హీరోయిన్స్ మేము చేస్తే ఎలా ఉంటుంది ఇలాగ అనేటువంటి ఆలోచన వీళ్ళకున్న ఆలోచనని ఇంకొంచెం ఎక్కువ చేయడానికి సినిమా పరోక్షంగా కొంతవరకు దోహదపడుతుంది అనేది వాస్తవం ఒకవేళ సినిమా లేకపోయినా కూడా మనకి సెల్ ఫోన్లలో బోలెడు సినిమాలు ఉంది ఇప్పుడు సీతాకోకచిలుక సినిమా చూస్తే దాంట్లో కూడా అదే కదా ఉంది జయం చిత్రం ఇవన్నీ చాలా ఉన్నాయి ఆ 3 పేర్లు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా అలాంటి సినిమాలు ఎన్నో షాపింగ్ మాలు అంతా చిన్న చిన్న పిల్లలతో సో అంటే వర్క్ చేసుకునే వాళ్ళు కూడా పనివాళ్ళు కూడా ప్రేమించుకోవచ్చు అంటే ప్రేమని చూపించడం తప్పు కాదు ఆ ప్రేమని చూసి పిల్లలు ఇన్స్పైర్ అయ్యి తప్పు చేసే అవకాశం లేకుండా చూపించాలి అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి నేను అవి చెప్పలేను ఇక్కడ సో అలా మంచి మూవీస్ కూడా ఉన్నాయి ఇలా పిల్లల్ని ఒక తప్పుదోవకి వెళ్ళడానికి ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చేటువంటి మూవీస్ కూడా ఉన్నాయి సో పూర్తిగా సినిమాలని నేను అన్నాను సెల్ ఫోన్ ఫస్ట్ నుంచి కూడా నేను సెల్ ఫోన్ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడానమ్మా నేను నా పిల్లలు కూడా నేను డిగ్రీ వచ్చినాకనే సెల్ ఫోన్ ఇచ్చాను అందుకే నేను ఈరోజు ధైర్యంగా ముందు చెప్పగలుగుతున్నాను అన్నమాట నేను సో నేను తల్లిదండ్రులకి మొత్తుకొని చెప్తున్నాను అనమాట మీరు పిల్లల్ని పట్టించుకోండి ఎంతవరకు వాళ్ళకి రీచ్ అవుతుందో నాకైతే తెలియదు మనం కొన్ని సంఘటనలు చుట్టుపక్కల చూస్తున్న సంఘటనలు బట్టి నేను వాళ్ళకి అలా జరగకూడదు ఇప్పుడు చూడండి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో మొబైల్ నియంత్రించకపోవడం వల్ల కూడా అది కూడా ఒక రీజన్ అని నేను అంటున్నాను సో పిల్లలు ఇంత దారుణమైనటువంటి పని చేసినటువంటి అంజలి కూతురికి అమ్మాయి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ పోయింది వాళ్ళిద్దరు లైఫ్ పోయింది శివ అనేవాడు ఉన్నాడు యశ్వంత్ లైఫ్ పోయింది ఇటు పక్కన అంజలి వాళ్ళ చెల్లెలకి తల్లి లేకుండా అయిపోయింది వీటన్నిటికీ కారకురాలైనటువంటి ఆ అమ్మాయి కఠినంగా శిక్షించబడాలని శిక్షించబడాలి మేడం తను మైనర్ కదా భవిష్యత్తు అంటే శిక్ష కనుక పడినట్లయితే భవిష్యత్తు కూడా పోతుంది అని చెప్పి మళ్ళీ మహిళా సంఘాలు కావచ్చు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ పోరాడే అవకాశం కూడా ఉంటుంది కదా మరి ఏ రకంగా అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి నేర్పించిన వాళ్ళు ఎవరు ఆ అమ్మాయి బేసిక్గా ఎలాంటి వ్యక్తి ఇవన్నీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే హత్యకు ప్రోత్సహించిన వాళ్ళకి ఎక్కువ శిక్ష వేయాలి ఈ అమ్మాయికి పడాలి ఎక్కువ ప్రోత్సహించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి మైనర్ అయినా కూడా ఆమెకు పడాల్సిన శిక్ష ఆమెకు పడుతుంది కదా ఎందుకంటే కన్న తల్లిని చంపుకుంది అంటే ఎంత దుర్మార్గురాలు అయితే కూడా కన్న తల్లిని ఎవరు చంపుకోరమ్మా బిడ్డలు తప్పు చేశారని తల్లి చంపిన సందర్భాలు ఉన్నాయి తండ్రి చంపిన సందర్భాలు ఉన్నాయి ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అల్లుని చంపిన సందర్భాలు ఉన్నాయి కోడల్ని చంపిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక బిడ్డ తల్లిని చంపడం అనేది ఆ ఘోరము అందులో మైనర్ బాలిక చంపడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను విన్నది ఇప్పుడు ఫస్ట్ టైము
సో ఇలాంటి ఘోరాలు జరగకుండా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త పడండి, బిడ్డల్ని కాస్త మానిటర్ చేసుకోండి. అలా మీరు వదిలేయకండి. దయచేసి మీ సెల్ ఫోన్లు పక్కన పెట్టి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోవాలని నేను ప్రతి తల్లిదండ్రులని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.